ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతకం. అంత చేతులెత్తానండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తొమ్మిది నిన్నటి దాకా మందిరంలో ఈ టైంలో ఎంతో బిజీగా వందల మంది మందిరాలకు వచ్చి కార్తీక దీపారతుల్లో ఆశ్వేద పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ దాకా 1 month నిన్నటితో పూర్తయింది. కార్తీక పూర్ణిమ రోజే తులసి కళ్యాణం జరిగింది. తులసి శాలిగ్రామ్ కళ్యాణం నిన్న మనకి కళ్యాణము, దాంతోపాటు క్లాసు, టైం తక్కువ ఉంది. ఈరోజు మనం భగవంతుడి కళ్యాణం ఏంటి, మీరు తులసి కళ్యాణం విన్నారు, రుక్మిణి కళ్యాణం విన్నారు, లలిత కళ్యాణం. అదే రకంగా భగవంతుడు 16,108 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆయన కృష్ణుడు ఆయన 16,108 వీళ్ళందరితో ఆయన ద్వారకలో ఆయన ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క భవనం, 16,108 భవనాలు. నాసా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. భగవంతుడు ఆయన అంతర్ధానం అయ్యేప్పుడు దాన్నంతా కూడా ద్వారకనంతా కూడా జలమగ్నం చేసి ఈ రకంగా రామసేతు నాసా సైంటిస్టులు వాళ్ళ లేజర్ టెక్నాలజీ, వాళ్ళ కార్బన్ డేటింగు, లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ప్రాంతంలో భూతకాలంలో ఒక వంతెన ఉన్నదనేటువంటి ఆధారాలు. అంటే హిందువుల యొక్క రామసేతు అనేది అది ఏమి మైథాలజీ కాదు. మిత్ అంటే మీకు తెలుసు, మిత్ అంటే ఫిక్షన్. చాలామంది రామాయణాన్ని, మహాభారతాన్ని, భాగవతాన్ని వీటిని వాళ్ళకు ఉండేటువంటి బలహీనమైనటువంటి మనస్సు వల్ల ఈ బీడీలు తాగేవాడికి భాగవతం ఏమర్థమవుతుంది, గొడ్డు మాంసం తినేవాడికి భగవద్గీత ఏమర్థమవుతుంది. క్వాలిఫికేషన్ అంటే దాని అంటారు సునిశ్చితమైన మనస్సు. అంటే ఎన్ని తెలుసుకోవాలంటే, దేవుణ్ణి తెలుసుకోవాలంటే దానికి మనకు క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ పిల్లాడు లేచి నేను డాక్టర్ అయిపోవాలా అనగానే అయిపోతాడు ఆయన. దానికి ఆయన ఎదగాల, భాష నేర్చుకోవాలా, ఎంబీబీఎస్ దాకా చదవాలా, ఆ తర్వాత ఎంబీబీఎస్ అనడం సులభం. నాకు దేవుడి దర్శనం కావాలా, ఆయనకేం పనిలే. అడిగిన వాళ్ళందరికీ దర్శనం ఇవ్వడానికి ఆయన కూర్చున్నాడు అక్కడ. అంటే మనకి జీవితంలో భగవద్గీత ఆధారంగానే
భగవద్గీతలో 2 శ్లోకాల్లో ఆయన చెబుతున్నాడు, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ప్రభుపాద ఉదాహరణ ఇస్తారు. ఒక వ్యక్తిని మీరు నీళ్లలో తోసేసి మొహం దాకా తలకాయ దాకా అతను నీళ్ళలోంచి బయటకు వచ్చి శ్వాస తీసుకోవడానికి ఎంత చిటపటాయిస్తాడు కదా. వ్యక్తి నీళ్ళలో తోసి పెడితే ఆయన గింజుకొని తోసుకొని బయటకు వచ్చి శ్వాస తీసుకోవాలి అంటే ఎంత ఆదుర్ద ఉంటుంది బతకడానికి. ఆ రకంగా మనిషికి ఈ సంసారంలో ఏది నచ్చదు ఆయనకి. ఇక్కడ నాకు అది అనుభవంతో కావచ్చు, బుద్ధితో కావచ్చు. అనుభవం అంటే మంచిది. ఇప్పుడు ముసలాళ్ళు అయ్యేప్పటికి మేము ముసలాళ్ళు అయ్యాం తెలుస్తుంది. ఈ 70 ఏళ్ళ నుంచి ఏం దొరికింది కీళ్ళ రోగాలు ప్రారంభమవుతున్నాయి. తర్వాత శరీరం బలహీనపడుతుంది. అంటే మరి ఆ డాక్టర్లు చదివి తర్వాత అటు పరిగెట్టి ఇప్పుడు మీకు ఏం మిగిలింది? వాట్ డూ హ్యావ్ నౌ? మీరు ఆల్సో నేను మిలిటరీలో కల్నల్ సార్. ఇప్పుడు మంచంలో పడి కూర్చున్నావు కదా, మిలిటరీలో కల్నల్ అయితే ఇప్పుడేం దొరికింది నీకు? మీకు నిజంగా ఎప్పుడు నేను సుఖంగా ఉన్నాను అనే స్టేట్మెంట్ మీరు వేయలేరు. ఏదో యాక్టివ్గా ఉన్నప్పుడు పదవుల్లో ఉండి అడు తిరిగి జనాలంతా మీ పేపర్లకు ఎక్కించి మీకు మాలలు వేస్తే కానీ ఆఖరి మీకేం మిగిలింది? ముసలాళ్ళ మంచంలో పడ్డాం. దీన్ని ఏమంటారు? బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్. ఆఖరి జీవితంలో వాడేవాడిన డబ్బులు సంపాదించకపోయినా కాలం అనేది ఆగదు. అందరూ డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. కొంతమంది సంపాదించలేకపోతున్నారు, కొంతమంది సంపాదిస్తున్నారు, కొంతమంది సంపాదించారు. అందరూ పదవుల కోసం పాకులాడుతున్నారు. కొంతమంది చేరుకోగలిగారు, మంత్రి గారు అయ్యారు, కలెక్టర్ గారు అయ్యారు, కొంతమంది కాలేకపోయారు. కానీ ఆయన కలెక్టర్ అయితే ఆయనకైనా కాలం వేరే విధంగా ఉంటుంది. కాలం అనేది అందరి మీద ఒకే రకంగా పనిచేస్తూ ఉంటుంది. ఈయన కలెక్టర్ గారు అయిపోయారు కాబట్టి ఈయనకి ముసలిదనం ఇవ్వాలంటే నేను పర్మిషన్ తీసుకోవాలి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మిమ్మల్ని ముసలాంటి చేయొచ్చా? డజంట్ కేర్. ఈ ప్రకృతి నియమాలు అనేవి మీరు కలెక్టర్ కావచ్చు, మీరు కోటీశ్వరుడు కావచ్చు, పలానా ఏమన్నా కావచ్చు, భక్తుడు కూడా కావచ్చు. భక్తుడు అంటే అనుకో వస్తారు మీరు భగవంతుడికి చాలా దగ్గర, మీకెందుకు రావాలి ఈ బాధ అని. ఈ శరీరం అనేటువంటిది భగవద్గీతలో ఆయన 2వ అధ్యాయంలో భగవంతుడు చెబుతున్నాడు. ఏదది ఈ శరీరం అవినాశిత తద్విద్ది ఏనా సర్వం అవినాశిత ఏనా సర్వం విదంతత వినాశమవ్యశ నా ఖచ్చితమైంది 2వ అధ్యాయంలో. అదే రకంగా ఇంకో శ్లోకంలో భగవంతుడు చెబుతున్నాడు, ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు, తత్వదర్శులైనటువంటి వాళ్ళు నాసతో విద్యతే భావం. నాసతో అంటే ఏదైతే నాశనం అవుతుందో ఈ శరీరం, నాసతో విద్యతే భావం, నా భావం విద్యతే సత. ఏదైతే ఉంటుందో దాని కాలం ఏం చేసుకోలేదు, ఏదైతే ఉండదో ఏమన్నా తంటాలు పడండి, ఏమన్నా ప్రయత్నం చేయండి. జనాలు ఖర్చు పెడుతున్నారు. జనాలు ఈ నాశనం అయ్యే శరీరం కోసం వాడు ఖర్చు పెట్టని డబ్బు అంటూ లేదు. ఆయన ఏమన్నా వాడు కాపాడగలుగుతున్నాడా? దాన్నే మన డాక్టర్లు ఈ ప్రపంచంలో ఎంత సైన్స్ డెవలప్ అయినా, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా దాని ఏమంటారు 100% మార్బిడిటీ. మార్బిడిటీ అంటే ఇంగ్లీష్లో రోగాలు.
రోగాలు రానివాడు ఎవడు ఉండడు. అమెరికా పోతే రోగాలు రావా? అమెరికా వాడికి రోగాలు రావా? అమెరికా వాళ్ళకి రోగాలు అయితే హాస్పిటల్ ఎందుకు కడుతున్నారు? వాళ్ళు ఎందుకు ఎంబీబీఎస్ చదువుతున్నారు? అక్కడ కూడా ఇదే పరిస్థితి. అందుకని నాసతో విద్యతే భావం. శరీరం అనేటువంటిది నాశనం అవుతుంది. ఇంకేమైనా చేసుకోరు అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. సమయాన్ని శరీరం కోసం వేస్ట్ చేసుకోమాట. కొంత ఏదేదో ఏం చేసుకున్నా కూడా తప్పదు. ఇక్కడికి పాయింట్ వచ్చి అని చెప్పుకునేది 2 విషయాలు ఉన్నావు, 2 శ్లోకాలు. ఒకటి భగవద్గీత, ఒకటి ఏమన్నా ఆయన బహు అనుభవంతో మీరు ఇక్కడ ఉన్నారు. మా ఏజ్ గ్రూప్ వాళ్ళు 60 దాటినాడు. 60 దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 60 దాటిన వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేతులు ఎత్తండి. క్రాస్డ్ 60 years. ఏ వయసు మీకు? ఇంకా 60 రాలేదా? వెనకాల ఇన్ని మాట్లాడేది వినపట్టలేదా? ఏంటి మాట్లాడేది వినపడుతుందా? 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేతులు ఎత్తండి అన్నారు. సో వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. అందుకే బల్లల మీద కూర్చున్నారు. మెల్లిగా శరీరం ఇంతకు ముందులాగా పనిచేయట్లేదు. అంటే మనకి ఎన్ని డబ్బులు సంపాదించుకుని ఏం చేస్తున్నా కూడా ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. అని అంటారు బహునాం జన్మ జ్ఞానవాన్. కాబట్టి మనం ఈ సంసారంలో దేన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి, దేన్ని పట్టుకుని ఏళ్ళాడాలి, దేన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అన్నీ వెళ్ళిపోతాయి ఒకటి. మీ తాత ముత్తాతలు వెళ్ళిపోయినారు, మీ తల్లిదండ్రులు వెళ్ళిపోయినారు, మీ పిల్లకాయలు చనిపోలేదు కానీ రెక్కలు వచ్చి వాళ్ళ బతుకులకి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత మళ్ళీ మనం నువ్వు ముందని నేను ముందని మూడు పెళ్ళాలి ఇద్దరు ఒకళ్ళు ఎదురు కూర్చొని నువ్వు పోతావు నేను పోతానే ముందు, అంతే కదా. 60 ఏళ్ళు దాటిన తర్వాత తెలియదు మనకి ఎవరు ముందు పోతారు అంటే తప్పించుకోరు. అంటే 2వ శ్లోకంలో ఏం చదువుతున్నాడు ఆయన? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్య. ఎన్ని చేదు అనుభవాలు కలుగుతున్నా కూడా మనకి జీవితంలో ఎన్ని మాటలు మనకి ఇబ్బంది కలిగింది. రోజు ప్రతి సమయంలో మనకి రకరకాల ఇబ్బందులు. మిమ్మల్ని 10 మాటలు కిందకు పోయి అది తీసుకురా, మళ్ళీ మర్చిపోయాను, కిందకు పోయి ఇంకోటి తీసుకురా అంటే కుర్రాళ్ళే. ఆయన కూడా ఓపిక అనేది లిమిట్ ఉంటుంది కదా. ఏదైనా పని చేశారంటే కొద్దిసేపు ఆగాల, మళ్ళీ రెస్ట్ పని చేయి అంటే వీలు కాదు. వర్క్ బ్రేక్ అంటే ఈ శరీరం ఇది యంత్రం కాదు, రోజంతా పని చేయడానికి. అందుకే మనకి నిద్రపోవాలా, కొంత పని అయిన తర్వాత. ఎందుకు అన్ని దేశాల్లో పని గంటలు 8 గంటలు, 8 hours డే. అంటే మిగతా 8 గంటలు మీరు నిద్రపోవాలా, మిగతా 8 గంటలు మీ సొంత పనులు, మీ కుటుంబం వీటిలో ఉండాలా. అది మనమేమి పశువుల్లాగా, ఈ దున్నపోతుల్లాగా, గుర్రాల్లాగా ఎప్పుడు పడితే అప్పుడు పని చేయ. మందిరాల్లో మేము పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది సేవ. మాకు సేవ చేయడం వల్ల ఆనందం కలగడం వల్ల పనిచేస్తూ ఉంటాం. సేవ చేయడం వల్ల మనసు పవిత్రం అవుతుంది, మనసు బాగుపడుతుంది. దేవుడు సేవలు చేస్తుంటే మనసు ఈ కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాల నుంచి బయటపడుతుంది. కాబట్టి మనం మామూలుగా జనాలు డబ్బు కోసం పనిచేస్తారు, పెళ్ళాం బిడ్డల కోసం పనిచేస్తారు, దేవుడి కోసం కొంతమంది దేవుడి కోసం పనిచేస్తూ ఉంటారు. దేవుడి కోసం పనిచేసేవాళ్ళు పెళ్ళాం బిడ్డల కోసం పనిచేసే వాళ్ళకంటే ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది శాశ్వతమైన జీవితం, ఆత్మ శాశ్వతం, భగవంతుడు శాశ్వతం.
కాబట్టి సేవ చేస్తుంటే ముందు బాగుపడుతూ ఉంటాం, ఇంకా సేవ చేస్తుంటే ఆనందం కలుగుతూ ఉంటాం. తర్వాత మనం సేవ చేయకుండా ఉండలేకపోతాం. అంటే ఎక్కడైతే మనకి ప్రేమ కలుగుతుందో అక్కడ మనం సేవ చేయడానికి ఆతృత పడుతూ ఉంటాం. ఇవన్నీ భక్తుల స్టేజెస్. మొదట్లో సేవ చేస్తుంటే మనస్సు నిర్మలం అవుతూ ఉంటుంది. ఇంకా సేవ చేస్తూ ఉంటే మనకి దానిలో ఆనందం కలుగుతుంది. ఇంకా సేవ చేస్తూ ఉంటే నా బతుకు దేవుడి సేవకు తప్పితే ఇంక దేనికి అనేటువంటి ఆలోచన తెలిసిపోయింది. నేను ఆత్మని, నాకు కృష్ణుడితో సంబంధం ఉంది అంటే అప్పుడు మీకు ఇప్పుడు ప్రభుపాద స్వామి ఈయన ఎక్కిన బండి, దిగిన బండి, పోయిన దేశం, వచ్చిన దేశం పోతూ ఉన్నాడు. అమెరికా పోయి, అటు నుంచి ఆస్ట్రేలియా పోయి, అటు నుంచి మళ్ళీ సింగపూర్ వచ్చి, అటు నుంచి మళ్ళీ జపాన్ వచ్చి, మళ్ళీ ఇండియా వచ్చి, ఇక్కడ కొద్ది పనులు చూసి మళ్ళీ ప్రారంభం, మళ్ళీ ఇంగ్లాండ్ పోయి, మళ్ళీ అమెరికా పోయి 14 మాటలు ఆ వయసులో. జీవితం అంతంలో కాదు, ఆయన కేవలం 10 ఏళ్లలో ప్రపంచాన్ని 14 మాటలు. మీకు తెలుసు, మనం విదేశ ప్రయాణాలు చేయాలంటే టైమింగ్లు ఎట్లా పడితే అట్లా ఉంటాయి. మీరు అమెరికా పోవాలంటే 2 గంటలకి చెన్నైలో ఫ్లైట్ ఎక్కాలి, అట్లా పోతే అంతే కదా. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వాళ్ళ టైంగా అది బయలుదేరేప్పుడు బాగానే బయలుదేరుతుంది, ఇక్కడికి వచ్చేప్పుడు 2 గంటలు అవుతుంది. మీరు అమెరికా పోవాలంటే 2 గంటలకు పోయి ఎక్కాలి. కానీ ఆయన దాన్ని ఒక బర్డన్ అనుకోలేదు, ఆయన దాన్ని ఒక ఇబ్బంది అనుకోలేదు. ప్రేమ, నేను భగవంతుడికి సేవ చేసుకుంటున్నా. ఆ రకంగా నేను చనిపోయేదాకా బతకగలిగితే మళ్ళీ ఈ సంసారపు బంధాల్లో నేను పడను. అంటే ఇక్కడ మనం అది తులసి కళ్యాణం కావచ్చు, రుక్మిణి కళ్యాణం కావచ్చు, లలిత, కొద్ది తేడా తెలియడానికి భగవంతుడు ఆయన 2 చోట్ల ఉన్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు కొంతకాలం 11 ఏళ్ల దాకా ఆయన బృందావనంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మథురకు వెళ్ళిపోయినాడు. ఆయన ఈ మధ్యలో కొద్దిగా గురుకులానికి వెళ్ళాడు. కొద్ది రోజులు ఆయన మథుర వెళ్ళాడు కంసుడిని చంపడానికి. కంసుడిని చంపిన తర్వాత ఆయన సాందీపని ఆశ్రమం ఉజ్జయిని, అక్కడ 1 సంవత్సరం ఉన్నాడు. ఇంకా ఆయనకి యజ్ఞోపవీతం ఉపనయనం అయింది. ఆ తర్వాత ఆయనకి పెళ్ళిళ్ళు ప్రారంభమైనాయి. భగవంతుడు ఆయన 16 ఏళ్ళ నుంచి ఆ రోజుల్లో ఆడపిల్లకాయలకి 12 ఏళ్ళకి పెళ్ళి, మగపిల్లకాయలకి 15-20 ఏళ్ళకి పెళ్ళి. ఆ టైంలో జరగడం మంచిది అంటారు. అంటే మనలో సెక్స్ ఆలోచనలు వచ్చేప్పుడు మనం ఎవరిని పడితే వాళ్ళని చూస్తూ ఉంటాం. మగవాళ్ళు ఆడవాళ్ళని చూస్తాం, ఆడవాళ్ళు మగవాళ్ళు చూస్తాం. కానీ సరైనటువంటి వయసులో పెళ్ళి అయిపోతే అసలు మనసు ఆ పెళ్లి చేసుకునే ఆయన మీద నిలబడిపోతుంది. ఏంటంటే చెడిపోకుండా చేసుకున్నారు కాబట్టి. ఆల్రెడీ మనం కో ఎడ్యుకేషన్లో చదువుకుంటూ రకరకాల మనుషులు చూసుకుంటూ ఎన్ని చేస్తాం. మనసు మనం తప్పుడుగా ఏం తిరగలేదు, కానీ ఆలోచనలు కదా, ఆలోచనలో ఈ అమ్మాయి బాగుంది, ఆ అబ్బాయి బాగున్నాడు, ఇటంతా తలకాయల ఆలోచనలు. కానీ జరగాల్సిన టైంలో తల్లిదండ్రులు వాళ్ళు చూసి చేస్తే టక్ మనకి ప్రపంచం తెలియదు. నేను ఆ వయసులో కరెక్ట్గా అయిపోయి ఇంకా వాడినే నమ్ముకునే జీవితాన్ని వెనకటి కాలంలో. అంటే కృష్ణుడు ఆయన బృందావనంలో ఉన్నప్పుడు భగవంతుడు ఈ లలిత ఎవరు? లలిత 16,108 భార్యల్లో లేదు. లలిత బృందావనంలో పేరుది. విశాఖ లలిత, రంగదేవి, తుంగ విద్య, చంపకలత, చిత్రాదేవి, సుదేవి, వీళ్ళంతా బృందావనంలో ఉండే గోపికల పేర్లు. మనం వినేటువంటి రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, నగ్నజిత్తు, ఇవన్నీ కూడా రోహిణి, ఇవన్నీ కూడా
ద్వారకలో ఆయన పెళ్లి చేసుకున్నాడు. మరి అంటే మనం అందరం కూడా భగవంతుడికి 16,108 పెళ్ళిళ్ళు అంటే పెళ్ళి అంటే ఏంది అసలు కదా? పెళ్ళి అంటే ఏంది? ఇక్కడ మనం ఆడ మగ అనుకుంటూ ఉంటాం. పశువుల్లో కూడా ఉంది అది, పశువుల్లో కూడా. కాబట్టి నిజంగా పెళ్ళి అంటే ఆత్మకి ఎవరితో సంబంధం ఉంది? ఆత్మకి. కాబట్టి భగవంతుడితో ఈ కళ్యాణము, భగవంతుడి కళ్యాణము, వీటన్నిటికీ అర్థం నేను ఎందుకు ఇక్కడ ఈ మారిపోయేటువంటి నాశనం అయ్యేటువంటి ఈ సంబంధాల్లో నేను జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నా? ఈ బాధ్యతలో ఉంటా దేవుడితో నాకుండే సంబంధాన్ని వెతుక్కోవాలి. అంటే దేవుడితో కళ్యాణం అంటే మనం ఇంతకుముందు మొక్కుబడిగా పూజలు చేస్తున్నాం. ఎంతో దేవుడికి వెళ్ళి ఆయన అడుక్కుంటున్నాం, అది ఏంటి సార్, ఇది ఏంటి సార్ అని. కానీ ఎప్పుడైతే మీరు కళ్యాణం అంటారో భగవంతుడికి జీవితాన్ని సమర్పించడం. అంటే ఒక అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు ఇంకా భర్తకి జీవితాన్ని సమర్పించింది. కళ్యాణం అంటే అంతే కదా. ఇంక నుంచి నీకు పెళ్ళయింది కాబట్టి ఇంకా నువ్వు నీ మనసంతా కూడా ఆయన మీద పెట్టి నీ జీవితం అంతా కూడా ఆయనతోనే ముడిపడి నీ బతుకంతా ఇంకా అంతే కదా. మ్యారేజ్ అంటే అంతకుముందు ఫ్రీగా ఉండేవాళ్ళు, పెళ్ళయిందంటే ఇంక ఫ్రీడమ్ పోతుంది, వెనకాల పోతూ ఉంది. కాబట్టి మానవ జీవితం ఈ సంసారపు దీని అంటారు ఇల్యూజరీ బాడీ. ఈ శరీరం మనం అనుకుంటున్నాం, కానీ నిజానికి ఈ శరీరం మట్టి, మీరు కాదు ఈ శరీరం. అంతే కదా. మీరు ఈ శరీరం అయితే మీకు చావు ఉండకూడదు, మీ శరీరం అయితే మీకు ముసలితనం రాకూడదు. కానీ ఇది కాలంలో ఇది కూడా ఒక వస్తువులాగా. ఇది కొత్తగా కొన్నప్పుడు దీనికి అంతా లామినేషన్ కాస్త అరిగిపోయింది, దానికి పగిలిపోయింది, ఆ తుప్పు పడుతున్నాయి. కాల ప్రభావం ఏం చేయక్కర్లా, అంటే బెటర్ దాని అంతా ఇది పాడవడం ప్రారంభం. ఎందుకంటే ఇది చైతన్యం కాదు. చైతన్యం మీద కాల ప్రభావం ఉండదు, ఆత్మ మీద కాల ప్రభావం ఉండదు. అంటే మానవ జీవితం మనం ఈ భ్రాంతి జీవితాలు, భ్రాంతి సుఖాలు, భ్రాంతి సంబంధాలు మెల్లిగా దాన్ని ఏమంటారు, మీకు జీవితంలో అనుభవం పండింది. అనుభవం పండిన వాడు టీ తాగడం అలవాటు అవసరం ఉందా? సినిమాలు చూడడం అవసరం ఉందా? ఇది ఏమన్నా దొరికేటువంటి సుఖమా? కాబట్టి లెట్ మీ నాట్ వేస్ట్ టైం. అనుభవం లేని వాళ్ళు పిల్లకాకులు అంటారు కదా, పిల్లకాకులకి అంత కొత్తగా ఉంటుంది. కాకి పిల్ల కొత్తగా పుడుతుంది, ఆ చెత్తకొండి ఇది ఎగిరిపోయి ఈ చెత్తకొండి ఇది ఎగిరిపోయి. ఇక అనుభవం పండితే ఇదంతా చెత్త. అదే అటు మరి అంత చెత్త అయితే మరి నిజమైన జీవితం ఏంటి? అటు మనం అని భగవంతుని నిత్య కళ్యాణం. మన కళ్యాణాలు వాళ్ళు అంటూ ఉంటారు, పెళ్లి రోజున కొత్త వధువరులని వాళ్ళని పైకి ఎక్కిచ్చేస్తారు అందరూ. అంతే బంధువులంతా వచ్చి ఆ ఒక్కరోజుకి అందరూ కూడా వాళ్ళిద్దరిని మధ్యలో అతన్ని చావు అని ముంచిపోతారు. మీ బతుకులు అంటే ఎవరికాడు వెళ్ళిపోతాడు అక్కడికి. మన బతుకు అందరిలాగే మళ్ళీ లాక్కుంటూ పోవడం. అంటే మనుషులు జీవితంలో కొద్దిగా మామూలుగా అనుభవాలు పడినా కూడా నేర్చుకోరు. ఎందుకంటే మనకి ఈ ఆలోచనలు ఎవరు చెబుతారు? మీకు అనుభవం పండింది, రోగాలు వస్తున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, వాట్ నెక్స్ట్? మనకి భగవద్గీత చదివితే కదా తెలిసేది. మనం ఇట్లాంటి క్లాసులు అంటే స్వామి చెప్పేది కరెక్టే. అజ్ఞానంలో ఈ సంసార జీవితం, జ్ఞానం కలిగితే భగవంతుడితో జీవితం, నిజమైన జీవితం భగవంతుడు. మీరు దేవుడి సంబంధంలో పడినంత వరకు, మీకు దేవుడితో కళ్యాణం జరగనంత వరకు, అదేదో తులసికి కళ్యాణం, అదే రుక్మిణికి కళ్యాణంగా మీరు కూడా ఇక్కడి నుంచి బయటపడాలంటే ఆయనతో మీకు ముడిపడాల్సిందే కదా. దాన్ని మీరు కళ్యాణం అనండి, దాన్ని ప్రేమ అనండి.
కాబట్టి తర్వాత మనకుండేటువంటి పిచ్చి, మనకుండేటువంటి మన ఇక్కడ ఆలోచనలతో మన తలకాయ అంతా ఉంది. దేవుడికి పెళ్ళి అంటే అక్కడ కూడా ఆయన మగాడు, ఇది ఆడది, అట్లే భగవంతుడి లోకాన్ని ఆధ్యాత్మిక జగత్ అంటారు, భగవంతుని ఆధ్యాత్మిక పురుషుడు అంటారు. భగవంతుడి దగ్గరికి పోగలిగేవాళ్ళు. ఇప్పుడు నేను భగవంతుడి దగ్గరికి పోవాలంటే పూర్తిగా ఈ శరీరం పవిత్రం అవ్వాలి. ఈ శరీరంలో ఎలాంటి కామము, క్రోధము, ఈర్ష్య, ద్వేషము, లోభము, మదము ఇవన్నీ ఉంటే మనం శరీరం ద్వారానే ఒకళ్ళతో ఒకళ్ళు బంప్ అవుతూ ఉంటాం కదా. ఇవన్నీ బయటపడితే మనం అప్పుడు తెలుస్తుంది మనకి నాకు అంటే ఆత్మకి కృష్ణుడికి సంబంధం ఉంది. కాబట్టి ఎందుకు నాకు మనస్సు కృష్ణుడి మీద పోవటం లేదు? ఇది మనకుండే రోగం. ఎవరైనా మానవులు సరిగ్గా బతుకుతుంటే వాళ్ళు చక్కగా వాళ్ళ మనసు దేవుడి మీదకి పోతుంది. అంటే ఇదంతా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి ట్రైనింగు, కరెక్షన్లు మనం చేయకూడనటువంటి వదిలిపెడుతూ ఉండాలి, చేయాల్సిన అలవాటు చేసుకోవాలి. అయినా కూడా పాత బుద్ధి ఎక్కడికి పోతుంది, వాళ్ళ మనసు వెనక్కి పోతూ ఉంటుంది, పట్టుకుని లాక్కు రావాలి. శనై రూప రమేద బుద్ధయ ధృతికృతియ ఆత్మసంస్థం మనకృత్వ నాకించే చింత తప్పి. భగవంతుడు ఆరోగ్యం లేదు. నీ మనస్సు అటు ఇటు తెలుసు, దొరికేదేం లేదు. జీవితం కాలం గడిచిపోతుంది, చావుకు దగ్గర అవుతుంది. మనసు వినదు, ఆయన కూడా ఇటగిపోతూ ఉంటుంది. భగవంతుడు ఏమన్నాడు, నువ్వు మనసు ఎటుపోయినా యతశ్చంచలతి మనశ్చంచలమస్థిరం తతస్స నియమిత ఆత్మన్నేవావసన్నయ్యేది. అంటే మానవ జీవితం కోరికలు తీర్చుకోవడానికి కాదు, మానవ జీవితం టైం పాడు చేసుకోవడానికి కాదు, మానవ జీవితం అది సార్ ఇది సార్ నీ పని ఏందో చెప్పోయా, మీరు అంత చెబుతారు పెళ్ళాం బిడ్డలు సార్ అది సార్. భగవంతుడు నీకు ఇచ్చిన పని ఏంటే? భగవంతుడు నీకు ఏం పని ఇచ్చాడు? క్లియర్గా ఉంది. నీకు మానవ జన్మ ఇచ్చింది నన్ను తెలుసుకోవడానికి, నీకు మానవ జన్మ ఇచ్చింది నీలో ఉండేటువంటి అవగుణాలు పోగొట్టుకోవడానికి. తర్వాత నీకు మానవ జన్మ ఇచ్చింది అశుద్ధమైనటువంటి హృదయంలో కృష్ణ ప్రేమ అనేది కలుగుతుంది. ఇప్పుడు నీళ్ళు కదిలిపోతూ బురదగా ఉన్నంత వరకు మనకి స్వచ్ఛంగా కనపడుతుంది. నీళ్ళని కదలడం ఆగిపోయి బురద అంతా కిందకి వెళ్ళిపోతే కింద కనపడుతుంది. ఇక మన మనస్సు ఎప్పుడు దాకా బయట 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 ఆలోచనలు. మనకి ఈ దేవుడు అర్థమయ్యే విషయం కాదు. మనకి దేవుడు మనకు అవసరం అనిపించేంత ఆ తెలివితేటలు రావు. అందుకంటే జీవితంలో వాళ్ళు ఏమన్నారు, బ్రహ్మచర్యం పుట్టంగానే మన భగవద్గీత ఏం చదువుతుంది, ఇంకా 4 నిమిషాలు. భగవద్గీత ఏం చదువుతుంది, తల్లిదండ్రులందరికీ పిల్లలు పుట్టంగానే వాడికి చిన్నప్పటి నుంచి వైరాగ్యం కలిగేట్టుగా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి జ్ఞానం కలిగేట్టుగా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి భక్తి కలిగేట్టుగా ఎవరు ఇస్తున్నారు ఈ ట్రైనింగ్? ఎవరు? తల్లిదండ్రులకి భక్తి లేకపోతే పిల్లలకి ఏం చెబుతారు వాళ్ళు? కానీ శాస్త్రం చెబుతుంది మానవ జీవితంలో అప్పుడంటే 100 ఏళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు అది కూడా పోయింది. అంటే 50కి వస్తున్నారు, 60కి వస్తున్నారు, 80కి ఆల్మోస్ట్ చనిపోతారు. 100లో అరాకొర ఒకళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతకడం. యావరేజ్ అందరూ 85 ఏళ్ళ లోపల. మీరు గమనించండి, ఈ చనిపోయే వాళ్ళందరికీ ఏ వయసులో చనిపోతున్నారు అంటే 85 ఏళ్ళ లోపల తగ్గిపోయింది. కానీ ఆ రోజుల్లో పెట్టి చదువుతున్నాడు. మొదటి 25 సంవత్సరాలు, 100 ఏళ్ళు అయితే 25 సంవత్సరాలు. మీరు బతికేది 80 ఏళ్ళు అనుకుంటే 20 ఏళ్ళు అయిపోతుంది. 4 భాగాలు చేయాలి. 100 ఏళ్ళ 4 భాగాలు చేస్తే 25 25 25 25. నువ్వు బతికేది నువ్వు
80 ఏళ్ళు అంటే 20 ఏళ్ళకి మాట. 20 ఏళ్ళ దాకా మనకి ప్రయత్నం చేయాలా, మనం నేర్పించుకోవాలా. అర్థం చేసుకోగలిగితే మనిషి తప్పించేసుకోవచ్చు. అర్థమైతే ఏం చేస్తారు? ఒక స్టోరీ ఏదో ఉంది బుద్ధుడి గురించి. బుద్ధుడు కారణ జన్ముడు, బుద్ధుడు భగవంతుడు అవతారం. ఆయన ఇదే నేను చెప్తున్నటువంటిదే ఆయన తన జీవితంలో చూపిస్తాడు. బుద్ధుడు ఆయన జాతకంలో ఉంది, ఈయన అయితే చాలా గొప్ప రాజు అవుతాడు, చక్రవర్తి అయిపోతాడు. ఎందుకంటే ఈయనకి ఎనలేని తెలివితేటలు, అంతులేని శక్తి. ఎందుకంటే మామూలు మనిషి కదా. కానీ ఈ శక్తులు, తెలివితేటలు, వాడికి భగవద్గీత జ్ఞానంతో ఏంటంటే వీడు సన్యాసుల్లో కలిసిపోతాడు. ఆది శంకరాచార్యులు ఆయన పెళ్లి చేసుకోకుండా సన్యాసుల్లో కలిసిపోయాడు చాలామంది అని చెప్పారు. తల్లిదండ్రులకి భయం పుట్టుకుంది, ఒరే ఇంత చక్కటి పిల్లాడు పుట్టాడు, వీడు మనల్ని పట్టించుకోకుండా, మన ఈ రాజ వ్యవస్థను పట్టించుకోకుండా వీడు సన్యాసులు కలిసిపోతే మనకి పిల్లాడు పుట్టి మనం పొందిన ఆనందం ఏంది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, చిన్నప్పటి నుంచి ఈ వ్యక్తికి ఎలాంటి వైరాగ్యం కానీ జ్ఞానం కానీ లేకుండా ఇప్పుడు ఆనందంగా ఉన్నట్టుగా, అంటే ఆడుకుంటూ తింటూ పాటలు పాడుకుంటూ అట్లా తీసుకెళ్ళిపోతే ఈయన పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు అంటాడు, ఇంకా సన్యాసం అంతా పోతుంది అని చెప్పి తల్లిదండ్రులు ఆయన ఎక్కడ బయట ప్రపంచంలో పోనీయకుండా పెద్ద రాజమహల్ అని అన్ని ఏర్పాట్లు చేసి ఎప్పుడు అసలు సంసారం దుఃఖమే లేదన్నట్టుగా అంటే. కానీ ఒకరోజు ఆయన తన బాడీ గార్డ్ తోటల్లోకి, అంటే రాజుగారికి ఉద్యానవనాలు అని అంటాడు, మనం ఉద్యానవనాల్లో తిరిగి వద్దాం పద అంటాడు. ఉద్యానవనాలకు వస్తే అంటే భగవంతుడు మనకి అది రాసి పెట్టుంటే ఉద్యానం రాగానే వాళ్ళు చూశారు. పోతే ఏం చూస్తారో ఒక వ్యక్తి దగ్గుకుంటారు. ఈయనకి ఎప్పుడు ఆ దగ్గు అంటే ఎంతో తెలీదు, ఈయనకి నొప్పి అంటే తెలీదు. అంటే ఏంది వింతగా ప్రవర్తిస్తున్నాడు. అది వింత కాదు, ఆయన రోగం వచ్చిన వాళ్ళు అందరూ అట్లాగే ఉంటారు, ఇంకా రోగం రాలేదు కాబట్టి నీకు అది వింతలాగా ఉంది అంతే కదా అంటాడు. ఇట్లాంటి రోగాలు కూడా వస్తాయని అంటాడు. అదే అంటే ఒక్కసారి బయటకు వచ్చాడు, అప్పటికే తెలిసిపోవడం. ఇంకొద్దిగా ముందుకు వెళ్తుంటే ఇంకో చోట అక్కడే ఒకడు 3 కాళ్ళతో నడుస్తున్నాడు. జనాలకు మాలుగా 2 కాళ్ళు ఉంటాయి, 3 కాళ్ళ. తులసమ్మ గారికి 3 కాళ్ళు ఉన్నాయి, 3వ కాలు కర్ర. అంటే ఇదేది వింత పొస్సు, మనంతా 2 కాళ్ళతో ఇచ్చిపోతున్నాయండి అంటే దాన్ని ముసలితనం అంటారు సార్. ఆ బాడీ గార్డ్ చెబుతున్నాడు, దాన్ని ముసలితనం అంటారు. ఈ కండల్లో బలం ఉన్నంత వరకు, నరాల్లో శక్తి ఉన్నంత వరకు మనం ఇట్లా కూర్చొని లేస్తాం, లేకపోతే ఎవడు పట్టుకుని లేవదీయాలా, లేకపోతే ఏదో పట్టుకుని లేవాలి, ఇట్లా లేవాలా అంటే అని అంటాడు. అంటే ఏంది, ప్రారంభంలో మనం ఎట్టుంటాం, తర్వాత రోగాలు ఇబ్బందులు ప్రారంభమవుతాయి. ఇంకా వయసు గడిస్తే ఇంకా అసలు శరీరమే. ఆయన ఆలోచిస్తాను, అరే ఆఖరిలో బతికెట్టు తయారైతే నేను ఇవన్నీ ఎందుకు ఎత్తుక్కోవాలి. ఆఖరిలో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు. ఆ ఉద్యానవనం బయట రామ్నామ్ సత్యాయ రామ్నామ్ ఓ మనిషిని అటు పండబెట్టి తీసుకెళ్తాడు. అది అటు పండబెట్టి తీసుకెళ్ళి దాన్ని చావంటారు. పాప ఎప్పుడు చూడలేదు ఆయన. శరీరాన్ని పండబెట్టి 4 పాడేళ్ళు సేమ్ వస్తుంది, ఇవన్నీ వాడిని అట్ట తీసుకెళ్తాడు. దాన్ని చావంటారు. వాడు ఇంక ప్రాణం లేదు కాబట్టి వాడిని మోసుకొని తీసుకెళ్ళి పూడ్చిపెట్టాలో కాల్చాలో అంటే ఇంతేనా జీవితం అంటే రోగాల, ముసలితనం వచ్చావా. జనాలు ఎందుకు అంతా ఇక్కడ పండగలు చేసుకుంటారు, జనాలంతా ఇక్కడ ఇష్టం వచ్చేట్టు వాళ్ళంతా ఎటు తిరుగుతున్నట్టు. అంటే వాళ్ళు బుద్ధి లేని ఆడుతున్నారు, అంతా
జ్ఞానం లేక ఇట్ట బతుకుతున్నారు. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరట్ట బతకరు. జ్ఞానం ఉన్న వాళ్ళంతా ఇస్కాన్ వాళ్ళలాగా వయసులో ఉన్నా ఉన్నా లేకపోయినా ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో అసలు సమస్య. నా మనసు పశువులాగా జ్ఞానం కలిగినా కూడా నా మనసు అటు ఇటు పోతుంది. కాబట్టి మనస్సుని స్వాధీనం చేసుకోవడం మన పని. కాబట్టి ఇక్కడ ఈ కళ్యాణాలు, రుక్మిణీ కళ్యాణం, ఈ ఈ తులసి కళ్యాణం అంటే వాళ్ళు భగవంతుడికి ఎంత దగ్గరై ఉంటారు. దానివల్ల చక్కగా శాశ్వతంగా వాళ్ళు భగవంతుడి సంబంధంలోకి పోతున్నారు. సో మనకి భగవంతుడి గురించి తెలియదు, మనకి మనసు భగవంతుడికి పోవటం లేదు. ఆ ప్రేమ అవన్నీ కూడా చాలా దూరమైనటువంటి విషయాలు. కానీ లేట్ దాన్ నెవర్, అసలు చేయకుండా ఉండడం కంటే ఏదో టైంలో జీవితాన్ని ప్రారంభిస్తే మెల్లమెల్లగా ఏదో జన్మలో చక్కగా భగవంతుడి భక్తులయ్యి బయటికి పోవచ్చు. అందరానండి టైం అవే. వాట్ డిడ్ యూ టెల్? ఏం చెప్పావా? గుర్తారు? ఈరోజు 8, రేపటి నుంచి 8 బాగుపోతుంది. నేను చిన్న ఆర్తి అవుతుంది, దాన్ని వీళ్ళు కీర్తన 45 నిమిషాలు మాట్లాడాను. ఈరోజు మీకు అవకాశం అరివదు కీర్తన. అందరు నిలబడండి. చిన్న ఆడుతుండి మందిరం మూసేస్తారు. ఆ కట్టను మూసేదాకా